వెల్కమ్ టు QK స్పీడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు బీసీల 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బీసీ కులగణన, 42% రిజర్వేషన్లు, ఓబీసీ మహిళలకు సబ్ కోటా వంటి అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. కులగణన చేపడతామని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గడం బీసీలను మోసం చేయడమేనని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 42% రిజర్వేషన్ చట్టాన్ని ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీశారు. సమాధానం ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. వి హనుమంతరావు చేపట్టనున్న ఆమరణ దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష నేతలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో హింసకు తావులేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే కానీ దాడులు చేయడం ప్రమాదకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా అందరూ సంయమనం పాటించాలని సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలపై జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత దాడులు చేయడం మంచిది కాదన్నారు. దాడుల వెనుక ఉన్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. వివిధ పార్టీల నేతలు కూడా ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఒకప్పుడు ఏదైతుందో కరీంనగర్ జిల్లా తీవ్రవాద భరితం అని చెప్పాను అనుకుందరా, ఇప్పుడు తీవ్రవాద భరితం కాదు. ఈ కుమ్ముకు రాజకీయాలు ఏదైతుందో గన్ కల్చర్ రేవంత్ రెడ్డి గారు సంజయ్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో చెన్నైలో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీవీకే అధినేత విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలా వద్దా అన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. గవర్నర్ నిర్ణయంపై రాజకీయ పార్టీల మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీవీకే శ్రేణులు గవర్నర్ నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా రాజ్భవన్ పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రాజ్యాంగపరమైన అంశాలపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల క్షేమం, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. గంగమ్మ జాతర తిరుపతిలో అత్యంత వైభవంగా జరుగుతుండగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి సుభిక్షాలు నెలకొనాలని ప్రార్థించారు. గంగమ్మ జాతరకు ప్రత్యేక ప్రాధాన్యముందని తెలిపారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ వేడుకలతో తిరుపతి ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తమ డ్రోన్ను కూల్చివేసినా తాము యుద్ధానికి కాకుండా చర్యలకే ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం సంభాషణలే మార్గమని పేర్కొన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగినా అమెరికా సహనంతో వ్యవహరిస్తోందన్నారు. అంతర్జాతీయ వర్గాలు కూడా ఈ ప్రకటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది. అమెరికా సైనిక చర్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితులు కొంత సద్దుమణిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్లో విద్యార్థుల భద్రత కోసం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని హాస్టల్ యజమానులతో సిపి సుమతి సమావేశమయ్యారు. కొత్త భద్రతా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సమగ్ర భద్రతా తనిఖీల తర్వాత అన్ని హాస్టళ్ల వివరాలను పోలీసులు సేకరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించకపోతే లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు, ఎంట్రీ రిజిస్టర్లు తప్పనిసరిగా చేయాలని సూచించారు. వరంగల్ బీఆర్ఎస్ సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేటీఆర్ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ అమలు చేసిందని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వచ్చి రుణమాఫీపై చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మళ్లీ ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, ఏకకాలంలో చేస్తామని చెప్పి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు రైతులకు ₹1,00,000